gracious and loving Father, కృపగల ప్రేమించే పరలోకపు తండ్రి, thou art a good God. మీరు మంచి దేవుడై ఉన్నారయ్యా. We depend upon your grace. మేము మీ కృప పైన ఆధారపడుతూ ఉన్నాము. Please speak to me and speak to us. దయచేసి నాతో మా అందరితో మీరు మాట్లాడండి. Lord, hallow this place with your presence. ప్రభువా, ఈ స్థలాన్ని మీ యొక్క సన్నిధి చేత నింపండి. Touch us with your spirit. మీ ఆత్మతో మమ్మల్ని ముట్టండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to John chapter 15 and verse 5. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. I am the vine, you are the branches. If a man remains in me and I in him, he will bear much fruit. Without me, you can do nothing. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Jesus is teaching his disciples యేసుక్రీస్తు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు, and how they can be fruitful in their lives. తమ జీవితాల్లో వారు ఏ రీతిగా ఫలభరితంగా ఉండగలుగుతారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. Many people come to Christ. చాలా మంది క్రీస్తు యొద్దకు వస్తారు. Happily they receive the word, వారు సంతోషంతో దేవుని వాక్కును వింటారు. but they cannot follow Jesus. అయినప్పటికీ వారు యేసును మాత్రం They వెంబడించలేరు. cannot even understand the word of God. వారికి కనీసము ఆ దేవుని వాక్యము కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు. Now Jesus is teaching his disciples మరి ఈ సమయంలో యేసుక్రీస్తు శిష్యులకు బోధిస్తూ ఉన్నారు about the Christian discipleship. క్రైస్తవ శిష్యరికము అనేది ఏ రీతిగా ఉండాలనే విషయాన్ని బోధిస్తున్నారు. And also what God wants from us. అదే రీతిగా మరి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు. So anybody, when he plants a plant, he expects fruit. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా మొక్కను నాటారు అన్నప్పుడు దాని నుంచి ఫలాలను ఆశపడి నాటుతాడు. We see many coconut trees here around us. ఈ స్థలంలో చూసినట్టయితే మనం ఎన్నో కొబ్బరి చెట్లను చూస్తూ ఉంటాము. So the man who plants the tree, he expects fruit from it. మరి ఆ చెట్టు నాటినటువంటి వ్యక్తి అది ఫలిస్తుంది, ఫలాలను ఇస్తుంది అన్న ఆశతో నాటి ఉంటాడు. So if you know what Christ says about the Christian life, you must also understand that he expects fruit from you. మరి క్రీస్తు కూడా మన నుంచి ఫలాలను ఆశిస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. There is a book we have published, that is, we have to bear the fruit with patience. మరి మనము ప్రచురించినటువంటి ఒక పుస్తకం ఉన్నది, ఓపికతో ఫలించు అనే పుస్తకము. So many Christians, they don't know the basics of Christianity. మరి చాలా మంది క్రైస్తవులకు క్రైస్తవ జీవితంలోని ప్రాథమిక అంశాలు అనేవి తెలియదు. What really Jesus wants from you? నిజంగా క్రీస్తు మీ యొద్ద నుండి ఏది ఆశపడుతున్నారు? Mere taking baptism is not enough. బాప్టిజం తీసుకోవడం మాత్రమే అనేది సరిపోదు. You cannot bear the fruit. ఆ బాప్టిజం తీసుకోవటం బట్టి నువ్వు ఫలించలేవు. So what you have to do? మరి నువ్వేం చేయాలి? Many Christians do not know even the basics. చాలా మంది క్రైస్తవులకు మూల సూత్రాలు కూడా తెలియవు. Let us turn to John యోహాను సువార్త chapter 15 15వ అధ్యాయము and verse 5. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Jesus says, abide in me. యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నారు, నాయందు నిలిచి ఉండుడి అని. Abiding means stay in him. నిలిచి ఉండండి నాలో అన్నప్పుడు నాలో నివసించండి అని. So failure to obey the word of Jesus is a terrible thing. మరి యేసు చెప్పినటువంటి మాటలకు అవిధేయులుగా ఉండడం అనేది అదెంతో భయంకరమైన విషయం. By disobeying the words of Jesus, యేసు మాటలకు అవిధేయత చూపించి you cannot bear fruit. నువ్వు ఎలాంటి ఫలాలు ఫలించలేవు. So the happiest person is who bears the fruit, is the happiest person in this world. మరి ఈ లోకంలో ఎవరైతే ఫలాలు ఫలిస్తారో వాళ్ళే ధన్యులు. You must trust. Failure to trust him and obey him, it's a sin. మరి ఆయనను విశ్వసించకపోవడము అనేది అదొక పాపము. Let's turn to Romans రోమీలకు రాసిన పత్రిక chapter 8 8వ అధ్యాయము and verse 6. 6వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు,
ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. To be carnally minded is death. శరీరానుసారమైన మనస్సు మరణము. If you have a mind of flesh నీ మనసు శరీరానుసారమైనదైతే and carnality, క్షయమైపోయేది it అయినట్లయితే is death. అది కేవలము మరణించినదే. To be carnally minded is enmity against God. సహజమైనటువంటి మనసు లేదా శరీరానుసారమైన మనసు అనేది దైవికమైన మనస్సుకు విరోధంగా ఉంది. They that are in flesh cannot please God. శరీరానుసారమైన వ్యక్తులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. You see many celebrations, మనం ఎన్నో సంబరాలను చూస్తూ ఉంటాం, వేడుకలు జరుపుకోవటం చూస్తూ ఉంటాము. birthday celebration, this celebration, that celebration, many celebrations. జన్మదిన వేడుక లేకపోతే మరి ఇంకేవో వేడుకలను జరపడము లేదా చూస్తూ ఉంటాము. In the name of celebration, they exhibit all pride. వేడుక అనేటువంటి పద్ధతిలో చాలా మంది గర్వాన్ని ఆహ్వానిస్తూ They are ఉంటారు. fleshly minded. అదంతా కూడా శరీరానుసారమైన మనసు మాత్రమే. So to exhibit their dress, వారి యొక్క వస్త్రాలను చూపించడానికి, to exhibit their greatness, లేదా వారి గొప్పతనాన్ని చూపించుకోవడానికి, so they use celebrations. ఆ రీతిగా అన్ని చూపించుకోవడానికి కొరకు వారు వేడుకలను జరుపుకుంటారు. They waste lakhs and thousands of rupees. వాటి కొరకు లక్షల డబ్బును కూడా వ్యయపరుస్తూ ఉంటారు. But for God they cannot use like that. కానీ దేవుని కొరకు వచ్చేసరికి మాత్రము వారు ఆ రీతిగా ఖర్చు చేయలేని They want to show their beauty. వారు అందమును కనపరుచుకోవాలనుకుంటారు. Even from the childhood, these parents, they teach, they encourage the children to be beautiful. మరి బాల్య దినముల నుంచే తల్లిదండ్రులు సైతం వారి పిల్లలను అందంగా కనబడాలి అని వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా They spoil the children. వారు తమ పిల్లల్ని చెరిపి వేసుకునే వారు ఉంటారు. They put a beauty spot here. పిల్లలకు మరి ఆ యొక్క దిష్టి చుక్క పెడుతూ ఉంటారు. What is this nonsense? ఇదంతా అది కేవలం They వ్యర్థమైనటువంటి, are fleshly minded people. అది కేవలం శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు మాత్రమే. మీరు They don't have any wisdom. అలాంటి వారికి ఏ జ్ఞానము లేదు. They are encouraging beauty. వారు కేవలము అందాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. If you are a person like that, you must know that you are a proud man, you don't have any light in you. మరి నీవు అలాగే కోరుకునే వ్యక్తివి అయితే గనక నువ్వు గర్వంతో ఉన్న వ్యక్తివి అని గుర్తించాలి. నీలో ఏ వెలుగు లేదు అని You గుర్తించాలి. do not know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు. Proverbs 31 సామెతలు 31వ అధ్యాయము and verse 30. 30వ వచనము. Favor is deceitful and beauty is vain. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. So even Christians, they always encourage beauty. Their mind is always on beauty. క్రైస్తవులు సైతము అన్ని వేళలా అందము పైన మనసు కలిగి అందం కొరకు తాపత్రయపడేవారుగా ఉంటారు. Yeah, cleanliness is, it's all right. శుభ్రత అనేది అది మంచిదే. A man must have manners and a cleanliness. ఒక మనిషికి ఖచ్చితంగా శుభ్రత కావాలి, కొంత క్రమము అనేది ఖచ్చితంగా కావాలి. But when a woman always wants her beauty to be exhibited to others, అయినప్పటికీ ఏ స్త్రీ అయినా అన్ని వేళలా తన అందమును ఇతరులకు కనపరుచుకోవాలి అని చూస్తే she is a foolish woman. కేవలము అవివేక స్త్రీ. What is the use of others seeing you so thinking that you are so beautiful? What is the use? ఇతరులు నిన్ను చూసి అందమైన స్త్రీ లేదా అందమైన ఆమె అని నిన్ను పొగడటను బట్టి ప్రయోజనం ఏంటి? You will be at the loss. నీవే నష్టపోయే పరిస్థితిలో ఉన్నావు. Your mind becomes mad నీ యొక్క మనసు వెర్రి మనసుగా and making others' minds mad. అదే రీతిగా ఇతరుల మనసును సైతం వెర్రిగా చేయగలుగుతుంది. Christians, when they accept Christ, when they do not take away this mind from them, they cannot understand spiritual things. కనుక క్రైస్తవులు మరి యేసును అంగీకరించాము అని మరి ఇలాంటి మనసును కనుక తీసివేసుకోలేకపోతే అది కేవలము వ్యర్థం. You study the word of God. మీరు దేవుని వాక్యాన్ని చదవండి. First Psalm says you must study the word of God day and night. మొదటి కీర్తనలో మనం చూడగలుగుతాము దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని. So Christians, when their mind is dark, they cannot understand the word of God. క్రైస్తవులు మరి వారి మనసు అంతా చీకటితో నింపబడి ఉంటే వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. You can understand mathematics నీవు లెక్కలను అర్థం చేసుకోగలుగుతావేమో గానీ and computer science and physical science and chemistry,
కంప్యూటర్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ లేదా ఆ కెమిస్ట్రీ ఇతర ఆ యొక్క సబ్జెక్టులన్నీ అర్థం చేసుకునే పరిస్థితి నీకు ఉండొచ్చు. But you cannot understand the Bible. అయినప్పటికీ నీకు వాక్యం మాత్రం బైబిల్ మాత్రం అర్థం కాదు. The words in the Bible, they are sweeter than the honey. మరి బైబిల్లోని మాటలన్నీ కూడా అవి తేనె కంటే మధురమైనవి. They are full of wisdom. అవి జ్ఞానముతో నింపబడిన మాటలు. The word of God says man is like grass. దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుడు కేవలం గడ్డిని పోలి ఉన్నాడని. Really, if you meditate on that, నీవు నిజంగా ఆ మాటలపైన ధ్యానించి when you look at the grass and the flower, ఒక గడ్డిని ఆ గడ్డి పువ్వుని చూస్తే it blossoms in the morning, అది ఉదయమున చిగురిస్తుంది, అదే రీతిగా పూస్తుంది, fades away in the evening. కానీ సాయంకాలం అయ్యేసరికి అది వాడిపోతుంది. A man's life is like that. ఒక మానవుని జీవితం అదే రీతిగా ఉంటుంది. We read 1 Peter chapter 1 and verse 24. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉంది. Yeah, their glory is like the flower of the grass. వారి అందమంతా కూడా కేవలం ఒక గడ్డి వలెనున్నది. It fades away. అది వాడిపోతుంది. But man is not able to understand. అయినప్పటికీ మానవుడు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. If you do not understand the word of God, నీవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే what is the use of your Christianity? మరి క్రైస్తవునిగా నీ యొక్క జీవితం యొక్క ప్రయోజనం ఏంటి? You read the instance of many people in the Bible. మీరు బైబిల్లో ఎందరో వ్యక్తులలో జీవితాల్లో జరిగిన సంఘటనలను గూర్చి విని ఉంటారు. You know the life of David. మీరు దావీదు చరిత్ర మీకు తెలిసే ఉండొచ్చు. And also the eldest son of David is Absalom. అదే రీతిగా దావీదు యొక్క జ్యేష్ఠ పుత్రుడైన అబ్షాలోము గురించి మీరు తెలుసుకొని ఉండొచ్చు. So he was proud of his hair. మరి అబ్షాలోము తన వెంట్రుకలను బట్టి అతిశయపడ్డాడు. So proud. ఎంతో అతిశయము గర్వంతో నింపబడ్డాడు. He was amused about himself. అతన్ని తన్ను తాను బట్టి ఎంతగానో అతిశయంకి గురయ్యాడు. Yeah, he says how handsome I am. నేను ఎంత అందగాడను అని అతను తలంచాడు. So his own hair became the means to kill him. అయినప్పటికీ అతను ఏ వెంట్రుకలను బట్టి అతిశయించాడో ఆ వెంట్రుకలే తను మరణం అవ్వడానికి కారణమయ్యింది. He waged war against his father. అతడు తన తండ్రికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. He was going and there was a branch coming across him on his path. మరి ఆ యుద్ధంలో తండ్రికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో అతను ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చెట్టు దాని కొమ్మలు ఎదురుగా వచ్చాయి. The donkey came under that branch. మరి అతను కూర్చొని ఉన్నటువంటి గాడిద ఆ చెట్టు కొమ్మల క్రిందగా వెళ్తా ఉంది. And that hair wrapped him up and he was hanging. The donkey went away. ఆ సమయంలో మరి అతని వెంట్రుకలు ఆ కొమ్మలకు తగిలి ఉండుట చేత ఆ గాడిద వెళ్ళిపోయింది. అతను వేలాడదీయబడుతూ ఉన్నాడు. And his enemies came and shot him with the arrows. మరి సరిగ్గా అదే సమయంలో శత్రువులు వచ్చి అతన్ని బాణములను విసిరి చంపవేయడం. 2 Samuel 14th chapter 25th verse. 2 సమూయేలు 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. So he was so handsome and beautiful, charming. అతను ఎంతో సౌందర్యము కలిగిన వాడుగా రూపవంతుడిగా ఉన్నాడు. Nobody was there in whole of Israel. మరి ఇశ్రాయేలీలందరిలో అతని అంత సౌందర్యం కలిగిన వాడు ఒక్కడును లేడు. What we see in 18th chapter of 2 Samuel. మరి ఇంకా 18వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? And verse 9. 9వ వచనము. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. So be careful, don't be amused of your beauty and so forth. కనుక జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క అందమును సౌందర్యమును బట్టి అతిశయించుట అనేది ప్రమాదకరం. Your own beauty can kill you. నువ్వు అతిశయిస్తున్న సౌందర్యమే నిన్ను చంపగలుగుతుంది. That is the darkness of man. అది మానవులో ఉన్నటువంటి చీకటి తత్వం. But when you come to the word of God, కానీ నీవు దేవుని వాక్యం యొద్దకు వచ్చినప్పుడు it gives you life. అది నీకు జీవమునిస్తుంది. And also it gives you light. అదే రీతిగా నీకు వెలుగునిస్తుంది. Why did Jesus come? యేసుక్రీస్తు ఎందుకు
ఎందుకు వచ్చారు? To give you life, ఆయన నీకు వెలుగునివ్వడానికి వచ్చారు, abundant life. నీకు జీవమునివ్వడానికి వచ్చారు, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి ఆయన వచ్చారు. The gospel according to John chapter 10 and verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, The thief cometh but for to steal and to kill and to destroy. I am come that they may have life and that they may have it more abundantly. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. The devil is a thief and a murderer. సాతాను దొంగ అయ్యున్నాడు, వాడు నరహత్య చేయువాడు. He comes to you to kill you and to destroy you. వాడు నిన్ను నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. But Jesus came to give you life and more abundant life. కానీ యేసుక్రీస్తు నీకు జీవమునివ్వడానికి, అది కూడా సమృద్ధి అయిన జీవమునివ్వడానికి వచ్చాడు. Not living according to the words of Jesus is death only. యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం జీవించకపోవడం అనేది అది కేవలం మరణమే. Jesus says you must be disciple and make others disciples. యేసుక్రీస్తు మొదటగా మీరు శిష్యులుగా మారాలి, ఇతరులను శిష్యులుగా మార్చాలి అని చెప్పారు. And you must become disciple first. దానికి మొట్టమొదటగా మీరు శిష్యులుగా మారాలి. That means you must become a soldier of cross. దాని అర్థము సిలువకు సైనికుడుగా నువ్వు మారాలి. A soldier must be willing to suffer wounds. ఒక సైనికుడు అన్నప్పుడు ఎలాంటి గాయములైనా నొందడానికి సిద్ధపడి ఉండాలి. Every day it is a battle for you in your life. దినము మరి నీ జీవితంలో అది యుద్ధరంగంగానే ఉంటుంది. Battle between you and the devil. నీకును సాతానుకు మధ్య అది యుద్ధమే. But if you are not careful, you will be killed or you will get into danger. కానీ నీవు జాగ్రత్తగా లేకపోతే మాత్రము నీవు ప్రమాదంలో పడిపోతావు లేదా నాశనానికి గురి అవుతావు. Because of you, Jesus was wounded. నిన్ను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడ్డారు. His appearance was marred. ఆయన రూపము లేనివాడిగా అయ్యారు. Isaiah chapter 52 యెషయా గ్రంథము 52వ అధ్యాయం and verse 14. 52:14 వచనం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయమొందిరో. Because of your sin, నీ పాపమును బట్టి his beauty was marred. ఆయన అందమంతా కూడా వికారంగా అయ్యింది. But you are not able to meditate on that. అయినప్పటికీ నీవు ఆ విషయం పైన ధ్యానం ఉంచట్లేదు. Is it not because of your sin and my sin? మరి ఆయన వికారంగా మారింది నీ పాపమును నా పాపమును బట్టి కాదా? You are always thinking about your beauty. నీవు అన్ని వేళలా నీ అందమును గురించే ఆలోచిస్తూ ఉన్నావు. As a matter of fact, Jesus was more beautiful than all. మరి నిజానికి యేసుక్రీస్తు ఎంతో సౌందర్యవంతుడు, అందరిలో కూడా సౌందర్యంగా ఉన్న వ్యక్తి. But at the time of crucifixion, కానీ సిలువ వేయబడినటువంటి సమయంలో his beauty was marred. ఆయన యొక్క అందమంతా కూడా వికారంగా మారింది. Nobody could look at him for a fraction of a second also. ఎవరు కూడా ఒక క్షణము ఆయన ముఖమును తేరి చూసే పరిస్థితి లేదు. But you are not thinking about that. కానీ నీవు ఆ విషయాన్ని ధ్యానించట్లేదు, ఆలోచించట్లేదు. To give you salvation, నీకు రక్షణని ఇచ్చుట కొరకు he poured out his blood. ఆయన తన రక్తమంతటిని కూడా ఒలిగించారు. He was wounded like anything. ఆయన ఎంతగానో గాయపరచబడ్డారు. It's because of your iniquity. అది నీ అతిక్రమములను బట్టి ఆ రీతిగా చేయబడ్డారు. Let us turn to Mark chapter 4 మార్కు సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూద్దాము. and verse 20. 20వ వచనం. మార్కు సువార్త 4:20. Jesus taught the parables of sower and sowing the seeds. మరి ఇక్కడ యేసుక్రీస్తు విత్తువాడు విత్తనములు విత్తుట అనేటువంటి ఆ ఉపమానమును గురించి చెప్తూ ఉన్నారు. You must meditate on that subject. మీరు ఆ విషయం పైన ధ్యానించాలి. Sowing the seeds విత్తనాలను విత్తడము and also reaping. అదే రీతిగా కోయడము. If you sow the seeds of lady finger, మీరు ఒకవేళ బెండకాయ విత్తనాలు విత్తారనుకోండి, so what will come up? మరి అది ఏమొస్తుంది? ఫలం ఏమొస్తుంది? Only that bendakaya will come. ఆ బెండకాయనే వస్తుంది ఖచ్చితంగా. If you sow the seed of this lady finger, లేదా ఆ మొక్కను, బెండకాయ మొక్క విత్తనాలు మీరు విత్తినప్పుడు you will reap the same. మీరు దాన్నే ఆ పంటనే కోస్తారు. You are sowing sin in your life. మరి నీ జీవితంలో నీవు పాపమును విత్తుచున్నావు. What will you get? What will you reap? మరి నీవు ఏ ఫలం పొందుకుంటావు? And what we sow, we reap.
ఏది విత్తుతావో అదే కోస్తావు. Let's turn to Obadiah. ఓబద్యా గ్రంథం ఒకసారి చూద్దాము. Verse 15. 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. The day of the Lord is coming. యెహోవా దినము వచ్చుచున్నది. Be careful about that. కనుక ఆ దినమును బట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. If you don't know that, please learn from the Bible. మరి దేవుని వాక్యము నుంచి ఆ విషయాన్ని గ్రహించుకోవాలి మీకు తెలియకపోతే. As we have done, so will it be done to you. నీవు చేసినట్టే నీకు చేయబడును. Your deeds will recoil on your own head. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. That is the principle of Bible. మరి దేవుని వాక్యము యొక్క సూత్రం అదే. This is the law of sowing and reaping. మరి ఈ విత్తడము కోయడము యొక్క సూత్రం అంతా ఇదే. The Paul writes to Galatians, పౌలు గలతీలకు పత్రిక రాస్తూ ఈ మాట, chapter 6 and verse 9. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. Whether positive or negative, you have to reap. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. You are going after movies. కానీ మీరు మరి సినిమాల వెనకాల పరిగెడతా ఉంటారు. You are mad after the unclean movies. ఆ అపవిత్రమైన సినిమాలు చూడడానికి వెర్రివారుగా మారుతూ ఉన్నారు. Your heart has become so unclean, నీ హృదయం అంతా అపవిత్రతతో నింపబడి ఉంది. full of mire, బురద చేత నింపబడుతుంది. and you are reaping the mire. మరి నీవు కోయబోయేది కూడా బురదనే నీవు ప్రతిఫలంగా పొందుకోవచ్చు. You will reap the same thing afterwards. నీవు తర్వాత నువ్వు పొందుకునేటువంటి ప్రతిఫలం అంతా కూడా అదే రీతిగా ఉంటుంది. This is the natural law, also spiritual law. అది సహజ సిద్ధంగా ఆలోచించినా మనకు అర్థమవుతుంది, ఆత్మీయంగా అయినా అదే సూత్రము వర్తిస్తుంది. Yeah, if you speak a lie, నీవు ఒక అబద్ధం మాట్లాడితే you will reap the consequences. నీవు దాని పర్యవసనాలను ఖచ్చితంగా పొందుకుంటావు. Ananias and Sapphira, సపీరాలను చూసిన they spoke a lie to the man of God. వారు దేవుని సేవకుని ఎదుట అబద్ధం ఆడారు. So what happened? ఆ తర్వాత ఏం జరిగింది? వారు They reaped the consequences of death. వారు ఆ పర్యవసనాలన్నిటినీ ఎదుర్కొని చివరికి మరణమే పొందుకున్నారు. You are lightly treating a person. నీవు ఒక వ్యక్తిని ఎంత తేలిగ్గా ఎంచుతున్నావు. You should not treat any person lightly. కానీ నువ్వు ఏ వ్యక్తిని కూడా తేలిక దృష్టితో చూడవద్దు. Mistreating even the most obscure person, you will have eventually come back to the effect you have done. నీవు ఏ వ్యక్తి ఎడలనైనా అమర్యాదగా వ్యవహరిస్తే, even to the most obscure person, ఎంతో అయోగ్యమైన వ్యక్తి ఎడల అయినా సరే నువ్వు ఒకవేళ అమర్యాదగా ప్రవర్తించినట్టయితే you will get the consequence. నువ్వు ఖచ్చితంగా ఆ విషయపు పర్యవసనాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. That's why you must know the teachings of Jesus. అందు నిమిత్తమే యేసు బోధను, యేసు చెప్పిన విషయాలను నువ్వు గ్రహించుకోవాలి. St. Luke 6th chapter లూకా సువార్త 6వ అధ్యాయము and verse 35. 35వ వచనం చూసినట్టయితే, Read. లూకా సువార్త 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. So Jesus said, don't tell anyone useless person. యేసుక్రీస్తు ఎవరిని కూడా వ్యర్థుడా అని చెప్పొద్దని చెప్పారు. You will reap the consequences. దానికి పర్యవసనం నువ్వు ఎదుర్కొంటావు ఒకవేళ అలా చెప్తే. If you are shouting like that at a person that you are a useless person, నీవు ఒక వ్యక్తి ఎడల వ్యర్థుడా అని నువ్వు గట్టిగా అరుస్తూ ఉన్నట్టయితే, one day you will find out that you are the most foolish person. కానీ ఒక దినం ఖచ్చితంగా నీవే అందరి కంటే గొప్ప అవివేకివి అనే విషయాన్ని గ్రహించుకుంటావు. Because the law is there. ఎందుకంటే ధర్మశాస్త్రము అదే రీతిగా ఉంది కనుక. You are sowing that seed. నీవు అలాంటి విత్తనాన్ని విత్తుచున్నావు. Lightly treating a person. ఒక వ్యక్తిని తేలిగ్గా ఎంచుతున్నావు. Why? ఎందుకు? Because you don't know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు. There is much darkness in you. నీలో ఎంతో చీకటి ఉన్నది. Because of that you are treating others. అందును బట్టే నువ్వు ఇతరులను ఆ రీతిగా వ్యవహరిస్తూ ఉన్నావు. Matthew 10th chapter మత్తయి సువార్త 10వ అధ్యాయము and verse 28.
28వ వచనం. If you want to live for Christ, నీవు క్రీస్తు కొరకు జీవించాలి అని ఆశపడితే you have to face many things, many dangers. నీవు ఎన్నో ప్రమాదాలను ఆటంకాలను ఎదుర్కోవాలి. You face many hurdles from neighbors and from relatives. నీ యొక్క పొరుగువారి నుంచి లేదా బంధువుల నుంచి ఎన్నో కష్టాలను నువ్వు అనుభవించాలి. They encourage you to speak lies. వారు నిన్ను అబద్ధమాడే రీతిగా ప్రోత్సహిస్తూ ఉంటారు. They say you are a fool if you do not speak a lie. ఒక అబద్ధం ఆడను అని అంటే నీవు ఒక అవివేకివి అని నీతో మాట్లాడతారు. If you do not listen to them, నీవు వారి మాటలు పట్టించుకోకపోతే they will tell them what fool you are. ఎలాంటి అవివేకివి అనే మాటలు నిన్ను అంటారు. For some wives, they are facing much difficulty from their husbands and the people of husband. కొంతమంది భార్యలు తమ భర్తల నుంచి లేదా వారి సంబంధికుల నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. They face torture. వారు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటారు. But if you are a Christian, కానీ నీవు క్రైస్తవుని అయితే even in your most difficult condition, you cannot speak a lie. ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయినా, కష్టం ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయినా నువ్వు ఒక అబద్ధం కూడా మాట్లాడవు. Even if they want to kill you, వారు ఒకవేళ నిన్ను చంపినా సరే happily you say, please kill me. సంతోషంగా సరే చంపేయండి అని నువ్వు చెప్పగలుగుతావు. Shadrach, Meshach and Abednego, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను చూస్తే they were not afraid of even the king. వారు రాజుకు సైతము భయపడలేదు. We cannot bow before that image. మేము విగ్రహమునకు నమస్కరించలేము. That's all. అదే వారు చెప్పింది. That's the word of God. అది దేవుని మాట. They stood for the word of God. వారు దేవుని వాక్యం కొరకు నిలవబడ్డారు. The spirit of the living God was there in them. వారిలో జీవము గల దేవుని ఆత్మ ఉన్నది. But many people, they say they are Christians. కానీ చాలా మంది క్రైస్తవులు మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటూ They lightly treat the word of God. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని ఎంత తేలిగ్గా ఎంచుతారు. Let us turn to Matthew, మత్తయి సువార్త చూద్దాము. 10th chapter and verse 28. 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. Do not be afraid of who kill the body but cannot kill the soul. నీ దేహమును మాత్రమే చంపి ఆత్మను చంపలేని వారికి నువ్వు భయపడొద్దు. In verse 31, 31వ వచనము. fear not, you are more than many sparrows. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Christian has much value. ఒక క్రైస్తవునికి ఎంతో విలువ ఉన్నది. If you sow a seed of sin, నీవు ఒకవేళ పాపము అనే విత్తనాన్ని విత్తినట్టయితే, suppose a lie, ఒక అబద్ధం ఆడావనుకోండి, you will reap the same thing. నీవు ఖచ్చితంగా ఆ ఫలాన్ని కోస్తావు. So if you are a real Christian, నీవు నిజమైన క్రైస్తవుని you అయితే cannot speak a lie. నీవు ఒక్క అబద్ధం కూడా మాట్లాడలేని. You will not be afraid of other person who wants to kill you. ఎవరైతే నేను చంపాలి అనుకున్నా కూడా ఆ వ్యక్తికి నువ్వు ఎంత మాత్రం భయపడవు. Some people, they are loving money, కొంతమంది ధనమును ప్రేమిస్తూ ఉంటారు, they are loving position, or they are loving somebody. లేదా వారు మరి ఇంకెవరినో ప్రేమిస్తూ ఉంటారు. If you have somebody in your heart నీ హృదయంలో ఎవరినైనా నువ్వు పెట్టుకున్నట్టయితే, other than God, దేవుడు కాకుండా ఇతరులను నీ హృదయంలో ఉంచుకుంటే, loving is okay. ప్రేమించడము అనేది అది పర్వాలేదు. It's not bad to love anyone. అది ఎవరినైనా ప్రేమించడం అనేది అది తప్పు But if you కాదు. love more than God, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుట it's a sin. అది పాపము. You cannot love any person. నువ్వు ఏ వ్యక్తిని ప్రేమించకూడదు అలాగా. Yeah, you cannot always think of any person more than God. దేవుని కంటే ఎక్కువగా ఏ వ్యక్తిని గురించి ఎక్కువగా నువ్వు తలంచవద్దు. If you are always bringing some other person into your mind on and off, ఒకవేళ తరచుగా నీ మనసులోనికి ఎవరైనా ఒక వ్యక్తిని తరచుగా తీసుకొస్తూ you ఉన్నట్లయితే are in danger. నీవు ఎంతో ప్రమాదంలో ఉన్నట్టు. You do not know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు. You are allowing unnecessary love for others. It's not love, but it is lust. అది కేవలం నువ్వు అనవసరంగా ఇతర వ్యక్తికి అవకాశం ఇస్తావు. అది ప్రేమ కాదు కానీ శరీరేచ్ఛ. Matthew 10th chapter మత్తయి సువార్త 10వ అధ్యాయము and verse 36. 36వ వచనము. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. Yeah, that is the law. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. Your own household people will become
enemies if you love God. నీవు దేవుని ప్రేమిస్తే నీ స్వంత ఇంటి వారే నీకు శత్రువులుగా మారతారు. If you follow God, నీవు దేవుణ్ణి వెంబడించే వ్యక్తివైతే, when God says anything, if you are not able to follow it, you are enemy to God. దేవుడు ఏదైనా నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని విధేయత చూపించకుండా దాన్ని వెంబడించకుండా ఉన్నట్టయితే కేవలం నువ్వు దేవునికి శత్రువువే. Verse 37. 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. Loving father, it's okay. నువ్వు తండ్రిని ప్రేమిస్తే పర్వాలేదు. Even the word of God says, honor your father. దేవుని వాక్యము సైతము నీ తండ్రిని సన్మానించు అని చెప్తుంది. But to love your father, you can't speak a lie because your father asks you to speak a lie. అయినప్పటికీ తండ్రిని ప్రేమించుమన్నంత మాత్రాన నువ్వు తండ్రి చెప్పిన అబద్ధం ఎలా మాట్లాడాలి అని కాదు, ఎంత మాట్లాడకూడదు. You are loving your father more than the word of God or God. దేవుని వాక్యం కంటే లేదా దేవుని కంటే ఎక్కువగా నీవు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? And verse 38. 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. The Christian life is taking up the cross. క్రైస్తవ జీవితం అనగా సిలువను ఎత్తుకొని వెంబడించడం. Take away that unnecessary love for your father if it is not the will of God. కనుక ఒకవేళ దేవుని చిత్తం కానట్టయితే అనవసరంగా నీ తండ్రి ఎడల నువ్వు కలిగి ఉన్న ప్రేమను సైతం నువ్వు తొలగించుకోవాలి. So that's what you must learn. మరి ఆ విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. That's why you are not having any fruit in your life. అందు నిమిత్తమే నీ జీవితంలో ఎలాంటి ఫలాలు నువ్వు ఫలించి, If you want to get many fruit in your life, నీ జీవితంలో సమృద్ధి అయిన ఫలాలు ఫలించాలి అని నువ్వు అనుకుంటే, you must follow the principles of the word of God. దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఆ సూత్రాలను నువ్వు ఖచ్చితంగా పాటించాలి. God has many higher thoughts about you. దేవుడు నీ ఎడల ఎంతో ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. But you are not allowing God to bless you more. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించే రీతిగా నువ్వు ఆయనకు అనుమతించదు. There is great darkness in you. నీలో ఎంతో చీకటి ఉన్నది. You are allowing the darkness to take hold of you. మరి నిన్ను పట్టి బంధించడానికి ఆ చీకటికి అనుమతిస్తా ఉన్నావు. You are not allowing the word of God to work in you. దేవుని వాక్యం నీలో పని చేయకుండా నీవే అనుమతించట్లేదు. Loving God is following God with all your heart. మరి దేవుణ్ణి ప్రేమించడము అంటే నీ హృదయమంతటితో ఆయనను వెంబడించడం. God wants to increase your spiritual life. దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నారు. But you are blocking your own blessings. అయినప్పటికీ నీవు నీ ఆశీర్వాదాలను నీవే అడ్డుకుంటున్నావు. His ways and his thoughts are higher than our thoughts and our ways. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. Your thoughts are lower thoughts. మీ తలంపులు తక్కువ స్థాయిగా ఉన్నటువంటి తలంపులు. They are earthly thoughts. భూ సంబంధమైన తలంపులు. But God has many heavenly thoughts for you. దేవుడు నీ ఎడల ఎన్నో పరసంబంధమైన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. You are not allowing God to bless you. అయినప్పటికీ దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించకుండా నీవే అనుమతించట్లేదు. You must repent. నీవు పశ్చాత్తాపడాలి. Repent for your thoughts. నీ తలంపుల విషయమై పశ్చాత్తాపడాలి. If you do not repent for your earthly thoughts, నీ భూ సంబంధమైన తలంపుల విషయమై నువ్వు పశ్చాత్తాపడాలి. you have to reap the consequences. ఖచ్చితంగా పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. Matthew 13th chapter. మత్తయి సువార్త 13వ అధ్యాయము. And Jesus focused on good ground. మరి యేసుక్రీస్తు మంచి నేల విషయమై అక్కడ బోధిస్తూ ఉన్నారు. God is teaching about 4 levels of grounds. 4 రకాలైన నేలల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. So I told you about a book. This book I mentioned. నేను చెప్పినటువంటి పుస్తకము ఇదే. Bear the fruit with patience. ఓపికతో ఫలించండి. You read this book. ఈ పుస్తకాన్ని మీరు చదవండి. Many people were blessed by this book. ఎంతో మంది ఈ పుస్తకం ద్వారా ఆశీర్వదింపబడ్డారు. We are printing again with more pages. మరలా మరి ఇంకా కొంత ఎక్కువ సమాచారముతో దాన్ని మరలా మేము ప్రింట్ చేస్తూ ఉన్నాము. You must have 2 or 3 copies always with you. మీరు అన్ని వేళలా మీతో 2-3 ప్రతులను కలిగి ఉండాలి. When you go to your relatives, మీ బంధువుల యొద్దకు వెళ్ళినా, instead of giving this gift and that gift, ఈ గిఫ్ట్ లేకపోతే మరి ఇంకేదో వస్తువు అలా కొనిచ్చే కన్నా లేదా ఇవ్వడానికి బదులుగా give this copy as a gift to them. ఈ పుస్తకపు ఒక ప్రతిని వారికి బహుమానంగా ఇవ్వండి. This book will change them.
ఈ పుస్తకము వారిని మార్చగలుగుతుంది. Many people were changed after reading this book. ఎంతో మంది ఈ పుస్తకము చదివిన తర్వాత తమ జీవితాలను మార్చుకున్నారు. And baptized, and they were in the work of God also. వారు రక్షణ పొంది బాప్టిజం పొంది ఉన్నారు. అదే రీతిగా దేవుని సేవలో కూడా కొనసాగుతూ ఉన్నారు. So Jesus promised that those who obey him would be given greater insight into his will. యేసుక్రీస్తు ఎవరైతే ఆయన చిత్తమునకు లోబడి ఉంటారో మరి ఎంతో అంతరంగ దృష్టిని గ్రహింపును దేవుడు వారికి ఇస్తాడు అని వాగ్దానం చేశారు. God will open their insight. దేవుడు వారి అంతరంగ దృష్టిని తెరుస్తాడు. Now your heart is closed. ఈ సమయంలో మీ హృదయం మూయబడింది. Nothing is happening in your life. మీ జీవితంలో ఏది జరగడం లేదు. The Spirit of God is not working in you. దేవుని ఆత్మ నీలో పని చేయట్లేదు. But because you are shutting the door of your heart, ఎందుకంటే నీవు నీ హృదయ ద్వారమును మూసి ఉన్నావు. you are living in sin. నీవు పాపంలో జీవిస్తున్నావు. Sin is sin, that's all. పాపం అంటే పాపమే. You are feeding on sin. నీవు ఆ పాపంనే పోషిస్తూ ఉన్నావు. Because of that sin, light is not getting into you. ఆ పాపము కారణంగానే నీలోనికి వెలుగు అనేది ప్రసరించట్లేదు. Like children, we have to obey the word of God. చంటి బిడ్డల వలె మనము దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. If you do not obey the word of God, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే the light will not enter into you. వెలుగు నీలోనికి ప్రవేశించనేరదు. 10th verse of Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, He was always teaching the word of God in parables so that any simple man can understand. ఆయన యేసుక్రీస్తు అన్ని వేళలా ఉపమాన రీతిగా తన బోధన చేశారు. And the disciples were asking him, why are you teaching in parables? ఆ ఉపమానాలు బోధిస్తే ఒక సామాన్యుడు కూడా అర్థం చేసుకోగలడు అని ఆయన బోధించారు. కానీ మరి శిష్యులు అడుగుతున్నారు, ఎందుకు మీరు ఈ రీతిగా అన్ని వేళల ఉపమానంతో బోధిస్తున్నారు అని. Many people, they cannot understand even the parables. చాలా మంది ఉపమానాలను సైతము అర్థం చేసుకోలేరు. But to disciples he said, కానీ శిష్యులతో ఆయన అన్నారు, God gives understanding to you దేవుడు మీకు గ్రహించే శక్తిని ఇస్తాడు. if you obey God. నీవు దేవునికి విధేయత చూపిస్తే He will give you the spirit of understanding. ఆయన గ్రహించే ఆత్మను నీకు ఇస్తాడు. Chapter 13 and verse 11. 13వ అధ్యాయం 11వ వచనము మత్తయి సువార్త. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. Yeah, if you obey, God gives you this talent of understanding. మీరు విధేయత చూపిస్తే దేవుడు ఈ గ్రహించే ఆత్మను మీకు ఇస్తాడు. To understand the word of God properly. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే తలాంతుని ఇస్తాడు. Many people, they don't read the word of God. చాలా మంది దేవుని వాక్యం చదవరు. Even if they read, they don't understand the word of God. ఒకవేళ చదివినా వారికి దేవుని వాక్యం అర్థం అవ్వదు. Reading the word of God is like reading Greek and Latin. వారు దేవుని వాక్యం చదివితే వారికి ఏదో గ్రీక్ భాషనో లాటిన్ భాషనో చదువుతున్న రీతిగానే. Even they read in Telugu, వారు తెలుగులో చదివినప్పటికీ ఆ రీతిగా ఇతర భాషలో చదివినట్టుగానే there is no interest at all. వారికి ఎలాంటి ఇష్టత ఉండదు వాక్యం మీద. Because the Spirit of God is not working in you. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో పని చేయట్లేదు. If you obey the word of God like a child, you will understand the kingdom of God. నీవు ఒక చంటి బిడ్డ వలె దేవుని వాక్యానికి విధేయత చూపించినట్టయితే ఎన్నో పరలోక రాజ్య విషయాలు నీకు అర్థమవుతాయి. But the other people, they cannot understand the kingdom of God. కానీ ఇతరులు ఎవరు కూడా ఆ పరలోక రాజ్య సంబంధమైన విషయాలను అర్థం చేసుకోలేరు. They can understand anything. వారు ఏదైనా అర్థం చేసుకోగలరేమో కానీ They can count the money వారు డబ్బులు very easily, even though they are uneducated. వారు చదువుకోని వారు అయినప్పటికీ కూడా ఎంతో సులభతరంగా ఆ యొక్క ధనమును లెక్కబెట్టే సమయంలో డబ్బు లెక్క పెట్టగలుగుతారు. Even mentally also they can understand everything. మానసికంగా కూడా ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలుగుతారు. Without a paper and pen, వారు చదవకపోయినా పేపర్ పెన్ లేకపోయినా they make out anything. ఎన్నో విషయాలు సాధించగలుగుతారు, వారికి వచ్చు. But they cannot understand the word of God. అయినప్పటికీ వారు మరి దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం అర్థం చేసుకోలేరు. John 7th chapter యోహాను సువార్త 7వ అధ్యాయము and verse 17. 17వ వచనము. How can a man understand the word of God? ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతాడు? John 7 and verse 17. యోహాను సువార్త 7:17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల
ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. Many people, they do not know the will of God. చాలా మందికి దేవుని చిత్తం తెలియదు. And they do not know what Jesus was telling them. అదే రీతిగా యేసుక్రీస్తు వారికి ఏం చెప్తున్నారనే విషయము తెలియదు. Jesus speaks to you even in your heart. యేసుక్రీస్తు నీ హృదయములో సైతము నీతో మాట్లాడతారు. I ask some people, నేను కొంతమందితో అడుగుతాను, what did God tell you? దేవుడు నీతో ఏం చెప్తున్నారు? They say, I am going away. I will come after 2 days or 3 days. వారు సాధారణంగా నా యొద్దకు వచ్చి నేను వెళ్తున్నాను, ఒక 2 లేదా 3 దినాల తర్వాత వస్తాను అంటారు. I am going to buy this and that. నేను ఇది లేదా మరేదో కొనాలి అనుకుంటున్నాను. I ask them, did you find out the will of God? అలా చెప్పినప్పుడు నేను వారిని అడుగుతాను, నువ్వు దేవుని చిత్తం కనుగొన్నావా? They don't even know how to find out the will of God. మరి అలాంటి వారికి కనీసం దేవుని చిత్తం ఎలాగా అనేది కూడా తెలియదు. Their mind is so dark. వారి మనసు ఎంతో చీకటిమయంగా ఉంది. Read that verse once again. మరొకసారి ఆ మాటలు చదువుదాము. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. They are not able to understand. మరి వారికి అర్థం కాదు దేవుని చిత్తం. Because the Spirit of God is not there in them. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో లేడు గనుక. They call themselves disciples of Jesus Christ. ఇప్పటికీ కూడా మేము యేసు శిష్యులమే అని చెప్పుకుంటారు. You will reap the consequences if you do presumptuously. నీవు ఒకవేళ దురభిమానముతో అలాగా ముందుకు వెళ్ళిపోతే గనక పర్యవసనాలను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. If you are not faithful, నమ్మకస్తునిగా ఉండకపోతే God will take away responsibilities you are undertaking now. దేవుడు ఈ సమయంలో నీకు ఇస్తున్నటువంటి బాధ్యతలను కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది. If you are faithful, నీవు నమ్మకంగా ఉంటే God will add many responsibilities to you. మరి ఎన్నో బాధ్యతలను దేవుడు నీకు అప్పగిస్తాడు. So all the teachings of Jesus focusing how to bear much fruit. యేసుక్రీస్తు చేసిన బోధలన్నీ కూడా నువ్వు మరి ఎక్కువగా ఎలా ఫలించాలి అనే చెప్తాయి. Let us see the fruit in your life. నీ జీవితంలో ఉన్న ఫలాల గురించి చూద్దాం. Galatians 5th chapter. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 verse 22. 22వ వచనం. If you allow Jesus into your heart, నీవు నిజంగా యేసుని నీ హృదయంలో ఆహ్వానించిన వ్యక్తివైతే and relieved of your sin, నీ పాపము నుంచి విడుదల పొంది ఉన్నట్టయితే the light will enter into you. నీ జీవితంలో నీకు వెలుగు వస్తుంది. Your own life will be fruitful. నీ సొంత జీవితం ఎంతో ఫలభరితంగా ఉంటుంది. What are those fruits you enjoy? మరి ఆ ఫలాలు ఏంటి నువ్వు పొందుకోబోయే ఫలాలు? Verse 22. 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. You will have all these fruits in you. నీలో ఈ ఫలాలన్నిటినీ కూడా నువ్వు చూడగలుగుతావు. If you want to commit a sin, నీవు ఒకవేళ పాపం చెయ్యాలి అనుకుంటే God will give you temperance. దేవుడు నీకు నిగ్రహాన్ని ఇస్తాడు. When the devil makes you to become proud, God will give the fruit of meekness. ఒకవేళ సాతాను నిన్ను గర్విష్ఠునిగా తయారు చేయాలి అని అనుకున్నా ఈ దేవుని ఆత్మ నీకు కావలసినటువంటి సాత్వికం ఇస్తాడు. If there is trouble in your life, in your family, నీ జీవితంలో లేదా కుటుంబంలో సమస్య ఎదురైతే the Spirit of God is there. It is peace and joy. మరి ఆ సమయాల్లో కూడా దేవుని ఆత్మఫలమైన సమాధానాన్ని నీకు ఇస్తాడు. దాంతో నువ్వు సంతోషంగా ఉంటావు. Those are the fruits you enjoy. వాటిని బట్టి సంతోషించవలసిన ఫలాలు ఇవే. Many people, they do not enjoy the fruits of their lives. చాలా మంది మరి తమ జీవితాల్లో ఉన్న ఫలాలను బట్టి సంతోషించలేకపోతున్నారు. Let us turn to Saint Luke 6th chapter. లూకా సువార్త 16వ అధ్యాయం చూద్దాము. And verse 45. 45వ వచనం. Good man brings out good things from his good treasure in his heart. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. God gives you treasure in your heart. దేవుడు నీ హృదయంలో ధననిధిని ఇస్తాడు. A good treasure. ఒక మంచి ధననిధిని. You can take out that treasure at the time of need. మరి నీ అవసరత సమయంలో అలాంటి మంచి ధననిధిలో నుంచి నీ అవసరత తీర్చబడుతుంది. If your heart is full of good treasure, నీ హృదయం ఒకవేళ అతి మంచి ధననిధి చేత నింపబడి ఉంటే, you will take out the good treasure from you. నీలో నుంచి ఆ యొక్క మంచి ధననిధులనే నువ్వు బయటకు తీస్తావు. But if there is bad treasure, ఒకవేళ నీ హృదయంలో చెడ్డ ధననిధి ఉంటే, you will bring out the bad treasure. నీవు ఆ దుర్విషయములనే బయటకు తీస్తావు. That's what happened in the lives of
the brothers of Joseph. మరి యోసేపు అన్నల యొక్క జీవితాల్లో జరిగింది అదే. Those people, they were always envying Joseph. యోసేపు అన్నలు అన్ని వేళల యోసేపు ఎడల అసూయతో ఉన్నారు. They didn't have any love for him. వారి ఎడల ఏ ప్రేమ వారు కలిగి లేరు. Yeah. When the time came, what did they do? మరి సరిగ్గా సమయం వచ్చినప్పుడు వారు ఏం చేస్తా ఉన్నారు? They threw him in a pit. ఒక సమయం వచ్చినప్పుడు వారిని ఆ యోసేపును గుంటలో పడద్రోశారు. And sold him away to somebody. మరి ఎవరికో ఆ పరదేశులైన వారికి అతను అమ్మి వేశారు. And later they were speaking lies with the father. ఆ తర్వాత తండ్రితో కూడా అతని విషయం అబద్ధాలు చెప్తూ ఉన్నారు. There was bad treasure in them. మరి యోసేపు అన్నల్లో చెడ్డ ధననిధి వారి హృదయాల్లో ఉంది. Hatred and envy. ఆ ద్వేషము అసూయ వారి హృదయాల్లో ఉంది. They could not bear the goodness of Joseph. వారు యోసేపు కలిగి ఉన్న మంచితనాన్ని భరించలేని పరిస్థితిలో ఉన్నారు. What was coming out of their mouth? మరి వారి నోటి గుండా ఏం వస్తా ఉంది? Chapter 37 of Genesis. ఆదికాండము 37వ అధ్యాయము. They were telling lies. వారు యోసేపు అన్నలు అబద్ధాలు చెప్తూ ఉన్నారు. Verse 31 and 32. 37వ అధ్యాయము 31, 32. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెనో, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. How bold they were in speaking lies. అబద్ధాలు చెప్పడానికి ఎంత ధైర్యం వారిలో ఉందో చూడండి. How lies came out of their mouth. వారి నోటి నుంచి ఎలాంటి అబద్ధాలు వస్తా ఉన్నాయి. That was the bad treasure in the hearts of those brothers. మరి ఆ యోసేపు అన్నల హృదయాల్లో ఉన్నటువంటి చెడ్డ ధననిధి ఇదే. Because of your sin, నీ పాపము కారణంగా you are speaking lies. నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావు. There was a judge in Madras. మరి మద్రాసు ప్రాంతంలో ఒక జడ్జి గారు ఉన్నారు. He came to a meeting to give his testimony. మరి ఆయన ఒక కూటములో తన సాక్ష్యం పంచుకోవడానికి వచ్చారు. Along with him he brought a chembu, a small vessel. అతనితో పాటు మరి ఆయన వచ్చినప్పుడు అతనితో పాటు ఒక చెంబు తీసుకొచ్చారు. When he was in service, ఆయన సర్వీస్ లో ఆయన అధికారంలో ఉన్నటువంటి సమయంలో he brought that chembu from his office to his house. మరి ఆ చెంబును ఆయన తన కార్యాలయం నుంచి ఇంటికి తీసుకొని వచ్చారంట. Remember, he was a judge. ఆయన ఒక జడ్జి అని జ్ఞాపకం చేసుకోండి. And now I am standing here as a sinner. మరి ఈ సమయంలో నేను ఇక్కడ నించున్నది ఒక పాపిగా నించున్నాను అంటున్నారు. And also the man who breaks the law. మరి అదే రీతిగా ఏ వ్యక్తి అయితే ఒక అధికారాన్ని త్రోసిపుచ్చుతాడో లేదా దానికి విధేయత చూపించడో, I am standing like that here. ఆ వ్యక్తి లాగానే ఈ సమయంలో నేను మీ ఎదుట నిల్చున్నాను అని చెప్పాడు ఆయన. I stole this chembu from my office. మరి అక్కడ ఆయన తీసుకొచ్చిన చెంబును చూయించి, నేను ఈ చెంబును నా కార్యాలయం నుంచి దొంగిలించాను. But when I heard the word of God, కానీ నేను దేవుని వాక్యం విన్నప్పుడు the Lord Jesus changed my heart. యేసు క్రీస్తు నా హృదయాన్ని మార్చారు. And now I have restituted to the government. మరి ఇప్పుడు నేను ప్రభుత్వంతో అన్ని విషయాలు సరి చేసుకున్నాను. Jesus changed my heart. మరి యేసు క్రీస్తు నా హృదయాన్ని మార్చారు. And that's how he gave his testimony. ఆ రీతిగా వచ్చి ఆయన తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. That's how he cleansed his heart. ఆ రీతిగా తన హృదయాన్ని కడుగుకున్నారు. If you obey the word of God, మీరు దేవునికి విధేయత చూపిస్తే God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Later on, that man became the preacher also. ఆ తర్వాత దినాల్లో ఆ వ్యక్తి బోధకుడుగా మారారు. What was in the heart of Joseph? యోసేపు హృదయంలో ఏముంది మరి? A good treasure. మంచి ధననిధి. What was that good treasure? ఏంటి ఆ మంచి ధననిధి? Loving even the enemies. శత్రువులను సైతం ప్రేమించేటువంటి మనసు అతను కలిగి ఉన్నాడు. Forgetting what wrong they have done to him. అతని ఎడల ఏ తప్పిదము తన అన్నలు చేశారో దాన్ని మరిచిపోవడం అనేటువంటి ధననిధి కలిగి. Let us turn to 50th chapter of Genesis. ఆదికాండము 50వ అధ్యాయం చూద్దాము. 18th verse. 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. They wanted to kill him. వారు యోసేపును చంపాలనుకున్నారు. They wanted to get rid of him.
అతన్ని They వదిలించుకోవాలనుకున్నారు, hated him. అతన్ని ద్వేషించారు. But instead of reacting at them, వారి ఎడల అదే రీతిగా స్పందించుటకు బదులుగా he loved them and forgave their sins. యోసేపు వారిని ప్రేమించాడు, వారి తప్పిదములను మరచిపోయాడు, క్షమించి. That's how God lifted him up to the level of prime minister in Egypt. ఆ రీతిగా ఉండుటను బట్టే మరి దేవుడు యోసేపును ఐగుప్తులో ఉన్నతమైన స్థాయికి హెచ్చించాడు. Is there hatred in your heart మరి నీ హృదయంలో against anyone? ఎవరి ఎడలైనా ద్వేషపూరిత భావం ఉన్నదా? Take it away from you. నీలో నుంచి అటు భావం తొలగించు. Fill your heart with love. నీ హృదయాన్ని ప్రేమచే నింపుకో. Fill your heart with forgiveness. క్షమాపణతో నీ హృదయాన్ని నింపు. That's what Jesus did on the cross. యేసుక్రీస్తు సిలువలో చేసినది అదే. He forgives you. ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. If you go to him, నీవు ఆయన యొద్దకు వెళ్ళు, confess your sins, పాపాన్ని ఒప్పుకుంటే God will certainly forgive you. దేవుడు నిశ్చయంగా నిన్ను క్షమిస్తాడు. Give you more grace to love everyone. మరి ఎవరినైనా ప్రేమించగలిగేటువంటి కృపను నీకు అనుగ్రహిస్తాడు. Matthew 15th chapter మత్తయి సువార్త 15వ అధ్యాయము and verse 17. 17వ వచనము. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును, కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? Those things which come out of your mouth, మీ నోటి నుండి బయటకు వచ్చినవి that will defile you. అవే మిమ్మల్ని అపవిత్రపరుస్తా ఉన్నాయి. The words of hatred, ద్వేషపూరితమైన మాటలు, the words of jealousy, అసూయతో కూడిన మాటలు, words of murder, నరహత్యతో కూడినటువంటి మాటలు, the words of uncleanness, అపవిత్రమైన మాటలు, and lies, false witnesses. అబద్ధమైన మాటలు లేదా అబద్ధ సాక్ష్యం చెప్పుట, Those are all defiling you. ఇవన్నీ కూడా మిమ్మల్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. You are sowing and sowing and sowing. నీవు వీటినే విత్తుతూ ఉన్నావు. The day of the Lord is coming and coming and coming. కానీ యెహోవా దినము సమీపంగా వస్తూ ఉన్నది. You will reap definitely. నీవు నిశ్చయంగా అదే పంటను కోసుకుంటావు. You cannot bear it. నీవు దాన్ని సహింపలేవు. After hearing the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత still if you go forward, ఇంకా నీవు నీ మార్గాల్లోనే ముందుకెళ్తే God cannot give you any grace. దేవుడు నీకు ఎలాంటి కృపను ఇవ్వలేడు. మరి No, this is the time of grace. కానీ ఇదే సమయము మరి కృపను. What must you do? నీవు ఏం చేయాలి? The book of Acts, 2nd chapter అపోస్తల కార్యములు 2వ అధ్యాయము and verse 38. 38వ వచనం. What you must do now? ఈ సమయంలో మీరు ఏం చేయాలి? 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. If your repentance is real, మీ మారు మనసు లేదా పశ్చాత్తాపము అనేది నిజమైనదై, if you confess all these things, మీరు ఈ విషయాలన్నిటిని ఒప్పుకుంటే, then the Holy Spirit will come upon you అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. and he will help you to the end, అదే రీతిగా అంతము వరకు పరిశుద్ధాత్ముడు మీకు సహాయం and చేస్తాడు. you will bear the fruits. అప్పుడు మీరు ఫలాలు ఫలించగలుగుతారు. That's a blessed life. అది ఒక ధన్యమైనటువంటి జీవితం. Let us pray. ప్రార్థించుకుందాం. Gracious and loving Father, కృపగల ప్రేమించే పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్కు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Let the word work in them. మరి ఈ వాక్యము వీరిలో పనిచేయనివ్వండి. Please have mercy upon these dear people. మీ ప్రియులపైన మీరు కృప చూపించండి. Touch them. వారిని ముట్టండి. Touch them with your spirit. మీ ఆత్మ ద్వారా వారిని ముట్టండి. Let there be love in them. వారిలో ప్రేమ ఉండేలాగా సహాయం. Take away hatred from them. వారిలో నుంచి ద్వేషమును తొలగించండి. Help them to love even everyone. వారిలో ప్రతి ఒక్కొక్కరిని ప్రేమించగలిగేందుకు కావాల్సిన సహాయం వారికి దయచేయండి. Give them pure love. వారికి పవిత్రమైన ప్రేమనివ్వండి. Holy love. పరిశుద్ధ ప్రేమనివ్వండి. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభువా. Pour out your spirit upon them. నీ ఆత్మను వీరి మీద కుమ్మరించండి. Help them to cleanse their hearts with the blood of Jesus. యేసు రక్తముతో వారిని పరిశుద్ధపరచండి. నీ ఆత్మను కుమ్మరించండి. Help them, O Savior. వారికి సహాయం చేయండి ప్రభువా. Touch them, O Lord. వారిని ముట్టండి. Open their hearts. వారి హృదయాలను తెరవండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now may the love of God and grace of Jesus and fellowship of the Holy Spirit may rest upon us all. Amen.